టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వాళ్లు ద్రోహులు అని ట్వీట్ చేయడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. బతుకమ్మ వంట వార్పు చేస్తే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కవిత పుట్టక ముందే ఇందిరాగాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఇప్పుడు మీ ఆస్తులు ఎంతో చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చినా ప్రజల బతుకులు మాత్రం మారలేదని అన్నారు. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారని తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కాకుండా పుట్టక ముందే 70లో 71లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బతుకమ్మ ఎత్తుకున్న సంగతి చరిత్ర మీ నాయనని మీ తాతని అడుగుతూ చెప్తాం. తెలంగాణకి ముందు ఒక కవిత గారే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు ఏమిటి, ఆస్తుపసులు ఏమిటి, ఇవాళ 8.5 ఏళ్ళ తెలంగాణ సాధించిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, మీ స్థితిగతులు ఎంత, ఒక్కసారి డిబేట్కి వస్తారని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కుటుంబం కాకుండా పుట్టక ముందే 70లో 71లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బతుకమ్మ ఎత్తుకున్న సంగతి చరిత్ర మీ నాయనని మీ తాతని అడుగుతూ చెప్తాం. తెలంగాణకి ముందు ఒక కవిత గారే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు ఏమిటి,